మొత్తానికి తెలుగు 9 సీజన్ బిగ్ బాస్ విన్నర్ కళ్యాణ్ పడాల. నిజంగా కుడోస్ టు హిమ్. నిజంగా గ్రేట్ అండి. ఒక సామాన్యుడిగా ఎంటర్ అయ్యి అగ్నిపరీక్ష ద్వారా సెలెక్ట్ అయ్యి అంతమంది నుండి ఫిల్టర్ అయ్యి అలా వచ్చి జాబుని కొన్ని రోజులు సెలవుల మీద పెట్టుకొని వచ్చి ఒక కెరీర్ పరంగా ఏదైతే ఆయన ఊహించుకొని దాన్ని ధ్యేయంగా తీసుకొని తన కాన్సన్ట్రేషన్ చేసుకున్నాడో ఫస్ట్ 4 వారాలు ఎక్కడ కళ్యాణ్ అన్న వాళ్ళందరికీ కూడా ఈరోజు ఒక సమాధానంగా కప్పు తీసుకొని ఇదిగో కళ్యాణ్ అని చెప్పి చూపించాడని అయితే నేను చెప్తాను. దీంతో అయినా సరే ఆయన కుటుంబ రిలేషన్స్ కూడా స్ట్రాంగ్ అవుతాయని, ఆయనకు ఒక రెస్పెక్ట్ వాల్యూ దక్కుద్దని అయితే నేను ఆశిస్తున్నాను, ఖచ్చితంగా ఆశిస్తున్నాను. అలాగే ఆయన కెరీర్ పరంగా సినిమా పరంగా కూడా ఆయన సెటిల్ అవ్వాలనే ఆకాంక్ష ఏదైతే ఉందో ఖచ్చితంగా ఆయనకి ఒక ఎవరైతే ఉంటారో ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా ఆయన హెల్ప్ చేసి ఖచ్చితంగా ఆయనకి ఒక మార్గాన్ని చూపిస్తారని అయితే ఒక వ్యూవర్గా నేనైతే ఆశిస్తున్నాను. తను కూడా అదే ఉద్దేశంతో ఆశిస్తున్నాడు. అయితే నాకు ఇక్కడ నిన్న విన్ అయిన ప్రాసెస్లో కొన్ని విషయాలు మాట్లాడాలనుకుంటున్నానండి. ఏంటంటే ఒక ఆల్రెడీ డిమాండ్ పవన్కి 15 లక్షలు రవితేజ గారు వచ్చి నాగార్జున గారు రవితేజ గారి ద్వారా ఆఫర్ చేశారు. మొత్తానికైతే డిమాండ్ పవన్ ఇంకొక క్షణం కూడా ఆలోచించాలి. ఆయనకి తెలుసు, క్లారిటీ ఉంది, నేను ఎక్కడో వెనకబడ్డాను, టాప్ 3కి రావడం చాలా ఎక్కువ, నేను ఇమాన్యుల్ అన్న దాటి ఇక్కడ వరకు వచ్చానంటే ఇంతకు మించి పైకి అయితే కష్టమే అని పక్కా క్లారిటీ ఉంది. కాబట్టి డిమాండ్ పవన్కి శుభ్రంగా ఏం చేశాడంటే 15 లక్షలకి ఓకే చేశాడు. కళ్యాణ్ అడిగారు పడాలని వద్దన్నాడు, ఎందుకంటే ఆయనకు నమ్మకం ఉంది. అలాగే అదే రీతిలో 100% టాప్లో మొన్నటి వరకు ఒక 15 రోజుల వరకు టాప్లో ఉన్న తనూజ ఎవరైతే ఆమె కూడా ఫుల్ కాన్ఫిడెంట్ ఉంది, నాకు వద్దండి 15 లక్షలు నేను ఉంటాను, ఐ విల్ లిఫ్ట్ ద కప్ అని చెప్పాను ఏదైతే తనందో. ఓకే, బాగానే ఉంది. తనైతే క్లారిటీ ఉంది, అమ్మడే 15 లక్షలు కావాలన్నాడు. అమ్మడి చేపట్టుకుని రవితేజ గారు తీసుకెళ్ళిపోయారు. 15 లక్షలు ఆయనకి ఇచ్చేశారు. చెప్పాడు, ఆ క్లారిటీ ఇచ్చాడు. నాకు తెలుసండి, నాకు తెలిసి ఎక్కడ లేక అయ్యాను నేను, నాకు తెలిసి ఇంకా ఇంతకు మించి ఉండదని నేను అనుకుంటున్నాను, సారీ చెప్తున్నాను ఓట్లు వేసిన వాళ్ళందరికీ అని చెప్పి 100% హర్షిస్తారు. నీకు ఓట్లు వేసిన వాళ్ళందరూ హ్యాపీ ఫీల్ అయి ఉంటారు నాకు తెలిసి. అయిపోయింది. తర్వాత ఉన్నది ఇక ఇద్దరు ఎవరైనా చీఫ్ గెస్ట్ వస్తారో అది వస్తారో ఇద్దరే. రవితేజ గారే చీఫ్ గెస్ట్ అని చెప్పి కూడా చెప్పారు చాలామంది. ఒక మంచి వ్యూవర్స్ కూడా రవితేజ గారే చీఫ్ గెస్ట్ అని చెప్పారు. నేను ఎక్కడ కూడా అనౌన్స్ చేయలేదు రవితేజ గారు చీఫ్ గెస్ట్గా వస్తారని చెప్పి. ఎందుకంటే రవితేజ గారిని చీఫ్ గెస్ట్గా పిలిచి కప్పిప్పించడానికి అక్కడ నాగార్జున గారే పెద్ద సెలబ్రిటీ. ఇవ్వాలనుకుంటే నాగార్జున గారు ఇవ్వచ్చు. రవితేజ గారిని కాకుండా ఇంకెవరైనా ఇంకొంత పెద్ద హీరోని పిలిచి ఉంటే ఇంకా గ్రాండ్. దానికో రవితేజ గారు తక్కువేనట్లా. కాకపోతే దానికంటూ ఒక ఇది ఉంటుంది. వెంకటేష్ గారు వచ్చారు, చిరంజీవి గారు వచ్చారు, నాగార్జున గారు, ఒక సముజ్జీలు. ఈసారి బాలకృష్ణ పిలిచుంటే బాగుండేదేమో, బాలకృష్ణ గారిని పిలిచుంటే వెరైటీగా ఉండేదేమో. కాకపోతే ఒకటి ఏంటంటే ఆయన వచ్చిన కానీ ఏంటంటే మొత్తం లాగేసుకుంటాడు, ఆ స్టేజ్ మొత్తాన్ని ఆయన ఆధీనంలో పెట్టేసుకుంటాడు. కాబట్టి మేబీ అందుకని ఆయన్ని పిలవలేదేమో. మొత్తానికైతే వీళ్ళిద్దరికి ఒక ఆఫర్ చేశారండి చివరిగా. ఏంటంటే మిగిలిపోయిందే 35 లక్షలు. ఆల్రెడీ 15 లక్షలు గద్దలా కొట్టుకుపోయాడు డిమాండ్ పవన్. అక్కడికే విన్నర్ ప్రైజ్లోని 15 లక్షలు తీయడం అనేది చాలా అన్యాయం అని చెప్పి నిన్న కూడా చెప్పాను. చాలా అన్యాయం అని చెప్తాను. అయిపోయింది. ఇప్పుడు ఉన్న 35 లక్షల్లో మళ్ళీ 20 లక్షలు నాగార్జున గారు ఆఫర్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? 20 లక్షలు నిజంగానే తనూజ అక్కడ తీసుకుని ఉన్నా సరే చాలా గొప్ప. ఆ అమ్మాయికి అయితే మాత్రం మంచిదే అయ్యే ఉండదు. ఎందుకంటే కష్టపడి ఎంతసేపు ఎన్ని రోజులు ఆడింది. ఆమెకంటూ ఒక ఫ్యాన్ బేస్ నెంబర్ 1 పొజిషన్లో కొన్ని వారాల పాటు నెంబర్ 1 పొజిషన్లో ఉండుకుంటూ వచ్చింది తనూజ. చెప్తా, కళ్యాణ్ లాస్ట్ 20 డేస్గా టాప్లోకి వచ్చాడు తప్ప అంతకుముందు ఖచ్చితంగా తనూజనే టాప్లో ఉంది. కొన్ని వారాల పాటు కొన్ని ఎపిసోడ్లు ఖచ్చితంగా చెప్తున్నాను, ఆ అమ్మాయి కనీసం చూసుకున్న ఒక 6 వారాలు 7 వారాల పాటు టాప్లో మెయింటైన్ చేసిందని చెప్తాను. ఈవెన్ మన కళ్యాణ్ పడాలాక ముందు వరకు కూడా ఆమె లీడింగ్లో ఉంది. ఎటు చూసినా ఆమె లీడింగ్, ఏం చూసినా ఆమె లీడింగ్లో ఉంది, ఏ వారం చూసినా ఆమె లీడింగ్లో ఉంది. ఎందుకంటే నామినేషన్లో ఉంటుంది, ప్రతిసారి ఖచ్చితంగా నామినేషన్లో ఉంటుంది. మొత్తానికి కళ్యాణ్ పడాలా లీడ్లోకి వచ్చాడంటే బికాస్ ఆఫ్ రివ్యూవర్స్. ఆల్రెడీ నేను వీడియో చేశాను. రివ్యూవర్స్ అందరి వల్ల కూడా కళ్యాణ్ పడాలా పైకి లేచాడని అయితే 100% చెప్పగలను. దానికి మెయిన్ రీజన్ అంటే రివ్యూవర్స్ కళ్యాణ్ ఎంత పొగిడారో తనూజని కూడా అంత డిగ్రేడ్ చేస్తూ మాట్లాడారు. అంటే ఆమె
ఆట గురించి తగ్గిస్తూ మాట్లాడారు కాబట్టి, తగ్గిస్తూ మాట్లాడంటే ఉన్నది కూడా మాట్లాడి ఉండొచ్చు, బట్ ఆమెకి అది ఎఫెక్ట్ అయిందని చెప్తాను. మొత్తానికి 20 లక్షలు ఆఫర్ చేశారు. 20 లక్షలు ఆఫర్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఫర్ సపోజ్ తనూజ 20 లక్షలు తీసుకుని వెళ్ళిపోయింది అనుకోండి. తనూజ 20 లక్షలు, ఓకే నాకు 20 లక్షలు తీసుకుందాం అనుకుంటున్నాను సార్, వాడికి కప్పు అవసరం అని చెప్పి ఈ స్టేట్మెంట్ పాస్ చేసి 20 లక్షలు తీసుకుని వెళ్ళిపోయింది అనుకోండి. అప్పుడు 15 లక్షలు మిగులుతాయి, కప్పు మిగులుద్ది. అప్పుడు కళ్యాణ్ థర్డ్ ప్లేస్ తీసుకున్నట్ట, ఫస్ట్ ప్లేస్ తీసుకున్నట్ట? నాకు అర్థం కాలేదు. థర్డ్ ప్లేస్ తీసుకున్నట్ట ఫస్ట్ ప్లేస్ తీసుకున్నా నాకు అర్థం కాదు. ఇప్పుడు డేమాన్ పవన్ 15 లక్షలు తీసుకొని, కళ్యాణ్ 15 లక్షలు తీసుకొని, ఈమె 20 లక్షలు తీసుకుంటే సెకండ్ ప్లేస్లో ఉన్నామే. నాకు తెలిసి ఈమె విన్నరు లెక్క. టోపీ ఒకటే ఎత్తదు కానీ 20 లక్షలు హైయెస్ట్ ప్రైజ్ మనీ తీసుకున్న తనూజ ఏమో టాపర్గా మిగులుద్ది. 15 లక్షలు తీసుకుని వీళ్ళిద్దరూ సెకండ్ ప్లేస్కి పరిమితం అవుతారు. అప్పుడు కళ్యాణ్ సెకండ్ ప్లేస్ కూడా కాదు, సెకండ్ ప్లేస్ కూడా షేర్ ఇవ్వాల్సి వచ్చేది యాజ్ ఏ ప్రైజ్ మనీ లెక్కలు చూసుకుంటే. అంటే అది దానికంటే యొక్క రెస్పెక్టు, ఫస్ట్ పొజిషన్కి ఉన్న రెస్పెక్టు అనేది బిగ్ బాస్ షో వాళ్ళే తీసేస్తున్నారా అనేది నా ఫీల్. అంటే వీళ్ళు ఏమైనా అనుకున్నారా, ముగ్గురికి తలా కొంత పంచేద్దాం ప్రైజ్ మనీ అని వీళ్ళు డిసైడ్ చేస్తారా? అంటే విన్నర్కి ఏమంటారు, ఆ హక్కు ఉండదా? ఫుల్ ప్రైజ్ మనీ తీసుకునే హక్కు ఉండదా? మీరు అలా ఇవ్వాలనుకున్నప్పుడు మీరు ఏం చేయాలంటే సపరేట్ మనీని ఆశ చూపించాలి. సపరేట్గా ఒక 5 లక్షలు 10 లక్షలు ఆశ చూపించి మేము సపరేట్గా ప్రైజ్ మనీ కాకుండా 10 లక్షలు ఇద్దాం అనుకుంటున్నాం, మీ ముగ్గురు ఎవరైనా వెళ్ళిపోతారా? ఇది న్యాయంగా ఉంటుంది, చూడడానికి బాగుంటుంది. చూడడానికి బాగాలేదు. ఎన్ సెకండ్ చెప్తున్నాను, నిజంగా అలా థర్డ్ ప్లేస్ వాడికి ఫస్ట్ ప్రైజ్లో అమౌంట్ తీసివ్వడం అనేది నచ్చల. చాలా బాధాకరమైన విషయం. కళ్యాణ్ అవ్వచ్చు, తనూజ అవ్వచ్చు, ఫస్ట్ ప్లేస్లో ఉంటే వాళ్ళకి నష్టమే కదా. దానివల్ల అదే ఫీల్ అవుతుంటే సెకండ్ ప్లేస్ వాడికి మళ్ళీ 20 లక్షలు అనౌన్స్ చేయడం అనేది ఎంత దారుణమైన విషయం. అది 20 లక్షలు ఎలా ఇస్తారు సార్? ఫస్ట్ ప్లేస్లో ఉన్నదే 35 లక్షలు, ఇంకా మిగిలిపోయింది ఆ 35 లక్షలు. 20 లక్షలు సెకండ్ ప్లేస్ వాడికి అనౌన్స్ చేస్తే ఆడికి ఫస్ట్ ప్లేస్ వాడికి ఒక చిన్న కప్పును, ఒక మొమెంటును, ఒక 15 లక్షలు ఇస్తారా? సెకండ్ ప్లేస్ వాడికి 20 లక్షలు ఇస్తారా? థర్డ్ ప్లేస్ వాడికి 15 లక్షలు ఇస్తారా? ఎంతవరకు ధర్మం అది? అంటే అది ఏమంటారు, న్యాయం కాదు అంటాను నేను. న్యాయం కాదు అది. అలా ఇవ్వడం అనేది, అలాగా బ్రేక్ చేయడం అనేది ప్రైజ్ మనీని న్యాయం కాదు. మొత్తానికైతే తనూజ వద్దంది, వాళ్ళ ఫ్యామిలీ కూడా వద్దన్నారు డబ్బులు. ఆమెకు డబ్బులు అవసరమే కానీ వద్దన్నారు. కళ్యాణ్ అయితే కాన్ఫిడెంట్గా ఉన్నాడు, కప్పు కొడతా నేను, ఏం కాదు కప్పు కొడతానని చెప్పి. మరి ఆయనకి ఎలా కాన్ఫిడెంట్ వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. కానీ కళ్యాణ్, ఎందుకంటే ప్రతి వాళ్ళు వచ్చి తనూజను కూడా పిక్ చేసి పెట్టారు ఫోటో, ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినప్పుడు. కొద్దిగా అలాంటి వాడు అయితే కొద్దిగా టెన్షన్ పడతాడు. ఏమనంటే తనూజకి కంపారిటివ్లీ నేను సామాన్యుడిని, ఆమె సెలబ్రిటీ, ఆమె జనాల్లో లేడీస్లో ఫాలోయింగ్ కూడా ఉంటుంది. ఖచ్చితంగా తనూజకి ఒక సింపతి కార్డు వర్కౌట్ అయింది కాబట్టి ఆమెకి ఓట్లు పడతాయి, ఖచ్చితంగా ఆమెకు ఓట్లు ఉంటాయి, ఆమె ఓటు బ్యాంక్ ఆమెకు ఉంది కాబట్టి మనం రిస్క్ చేయకూడదు అని చెప్పి ఖచ్చితంగా నాబోటోడు అయితే అనుకునేవాడు. కానీ కళ్యాణ్ అంత కాన్ఫిడెంట్గా ఉండడం అనేది నాకు బాగా నచ్చింది. గట్స్ అనే చెప్తా. అంటే చాలా బోల్డ్ డెసిషన్ అని చెప్తాను. నాకు లేదు సార్ నేను తీసుకుంటాను, కప్పు తీసుకోవాల్సిందే అని చెప్పి అన్నాడు చూసావా, అది బోల్డ్ డెసిషన్. అప్పటికే అన్నాడు, నాకు డబ్బులు అవసరమే సార్, డబ్బులు అవసరం, చాలా అవసరం సార్, నాకు డబ్బులు అవసరం. ఫస్ట్ టైం చూస్తాను ఒక 15 లక్షలు, ఒక 20 లక్షలు నా అకౌంట్లోకి వచ్చాయంటే ఫస్ట్ టైం సార్ నేను అంత అమౌంట్ చూడడం అనేది ఏదైతే మనవాడు చెప్పాడో జెన్యూన్ స్టేట్మెంట్, అది జెన్యూన్ స్టేట్మెంట్. అయినా సరే నిర్ణయం తీసుకున్నాడంటే హ్యాట్స్ ఆఫ్ కళ్యాణ్. నిజంగా అంత ఆ సిచ్యువేషన్లో వాళ్ళ నిర్ణయం తీసుకోవడం అనేది గొప్ప విషయం అంటారు. మొత్తానికి విన్నర్గా ప్రకటించారు. కళ్యాణ్ పడాలో విన్నర్ అయ్యాడు. 35 లక్షల క్యాష్తో పాటు గ్రాండ్ విటారా సుజుకి కారు అది కూడా ఇచ్చారు. అది దగ్గర 12-13 లక్షలు ఉంటుంది, అది కూడా ఇచ్చారు. అది కాకుండా 5 లక్షలు వేరే సంస్థ, ఏదో సంస్థ పేరు గుర్తులేదు, వాళ్ళు కూడా 5 లక్షల ప్రైజ్ మనీ గిఫ్ట్గా ప్రకటించారు ఆయనకి. అప్పుడు ఎంత అవుతుంది? ఈ 35 + 40 ప్లస్ ఇది ఒక దగ్గర 53 లక్షలు 52 లక్షల వరకు ఆయనకి ముట్టినట్టే. ఈ ట్యాక్స్, కారులో కూడా ట్యాక్స్ తీస్తారు, అన్ని గిఫ్ట్లో కాబట్టి ట్యాక్స్ పర్సంటేజ్ ఏంటో ఐడియా లేదు. ట్యాక్స్ అయితే కట్ చేస్తారు. ఇంచుమించుగా ఆయనకు ఒక 38 lakhs 39 lakhs వర్త్ ఆఫ్ ఇదైతే ఉంటుంది అనేది నా ఫీలింగ్. ఉంటుంది అనుకుంటున్నాను ఖచ్చితంగా. అంతవరకు 38-39 వరకు
40 lakhs వరకు ఆయన చేతికి అయితే వచ్చేదైతే ఖచ్చితంగా నేనైతే చెప్పగలను. ఇది నిన్న జరిగిన కళ్యాణ్ పడాల విన్నర్ మూమెంట్స్, అలాగే ప్రైజ్ మనీకి సంబంధించి బిగ్ బాస్ హౌస్ తీసుకున్న నిర్ణయాల పట్ల నా అభిప్రాయం. అలాగే డిమాండ్ పవన్ నిజంగా నాకు హ్యాపీగా అనిపించిన విషయం, సామాన్యులు ఇద్దరూ కూడా అమౌంట్లతో బయటకు వెళ్ళడం అనేది గొప్ప విషయం. చూడడానికి కూడా చాలా సమ్ హ్యాపీ మూమెంట్స్ అనిపించినాయి నాకు అని చెప్తాను. అటు ఇమాన్యుల్ విషయం వచ్చేసరికి నేను ఎందుకంటే ఇక్కడ ఇమాన్యుల్ గురించి చెప్తున్నానంటే అట్లీస్ట్ టాప్ 3కి ఉంటే బాగుండేది అనిపించింది. కానీ మేము ఇంకో విషయం చెప్తున్నా, ఇమాన్యుల్ గురించి ఒక వీడియో చేయాలండి, ఖచ్చితంగా నేను చేస్తా. ఇది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా. థ్యాంక్ యూ.